నడుస్తుంది. అయితే దాదాపుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం మీద ఎలానో దృష్టి పెట్టాయి. అలాగే అధికారంతో పాటు తమ పార్టీ అధినేతలు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో భారీ మెజార్టీ సాధించే దిశగా కూడా పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా 1,00,000 ఓట్ల మెజారిటీ అనేటటువంటి ఈ వ్యాఖ్య గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్కర కొడుతుంది. ప్రతి పార్టీ కూడా తమ అధినేతకు 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటూ కూడా టార్గెట్లు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా అక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా క్యాడర్కు చెప్పడం అనేది మనం చూసాం. అలాగే క్యాడర్ కూడా టార్గెట్ 1,00,000 ఓట్ల మెజారిటీ అంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అటు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలి, ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం వైనాట్ కుప్పం అంటూ కూడా మేము ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. ఇటు టీడీపీ వైనాట్ పులివెందులు అంటున్నారు. గతంలో పులివెందులో ఒక ట్రాక్ రికార్డ్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అయితే ఈసారి ఆ ట్రాక్ రికార్డును దెబ్బ కొట్టేందుకు ఇటు కూటమి ప్రయత్నాలు చేస్తుండగా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అటు మంగళగిరిలో కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఓట్లు సాధించేందుకు నారా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి ఈ 1,00,000 ఓట్ల మెజారిటీ? ఇది నిజంగా సాధ్యమైన ఈ అధినేతల యొక్క నియోజకవర్గాల్లో ఆ రకమైనటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బాబు పాలూరి గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నమస్కారం. ముందుగా బాబు పాలూరి గారు ఏమంటారు? మీ పార్టీ అధినేత కూడా చెప్పారు గెలవడం కాదు 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలి అని అన్నారు. నిజంగా 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు వచ్చే అవకాశం ఉందా? నమస్తే సార్, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అదే ఈ 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది పెద్ద విషయం కాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే పిఠాపురంలో జనసేన పార్టీ మన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అలాగే జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి పార్టీని చాలా పటిష్టం చేశారు. అండ్ దానికి తోడుగా వర్మ గారి తాలూకా పనితీరు టీడీపీలో, సో టీడీపీ తాలూకా శ్రేణులు కానీ ఇవంతా కూడా చూస్తే ఈ ఓట్ బ్యాంక్ అంతా కలిపి 1,00,000 మెజారిటీ అనేది చాలా సునాయాసంగా రావాల్సిన సంఖ్య. కాబట్టే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అండ్ మా అందరికీ చాలా నమ్మకంగా ఉంది, విశ్వాసంగా ఉంది 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది చాలా సునాయాసంగా వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తాలూకా నాయకత్వాన్ని రాష్ట్రం మొత్తం బలపరుస్తుంది. అలాంటిది పిఠాపురం వాసులు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ వాళ్ళ బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటారనే విశ్వాసం మాకుంది. అయితే బాబు పాలూరి గారు, కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ స్థానిక వ్యక్తి కాదు, పైగా ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తి ఓ పార్టీ అధినేత అవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా నియోజకవర్గానికి అందుబాటులో ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ గెలిస్తే, అంటే వైసీపీ చెప్తున్నటువంటి అంశాలను నేను చెప్తున్నాను, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన గెలిపించుకునే కంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మంచిది అని చెప్తూ ఉండడం. అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా సేమ్ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం, గతంలో జనసేన తరపున అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులను ఇప్పుడు వైసీపీలో ఆల్రెడీ జాయిన్ చేసుకుంటుండడం, ఇక ముద్రగడ లాంటి వ్యక్తులను ఇప్పటికే వైసీపీ ఆకర్షించడం, ఇన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తుండగా ఖచ్చితంగా కూడా 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందంటారా? సార్ ఒకటండి, అంటే వైసీపీ వాళ్ళ తాలూకా లాజిక్లు ఎలా ఉంటాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ లాజిక్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు దాటి రావడానికి అవకాశం లేదు, మరి అంటప్పుడు అర్హత లేదు. పులివెందుల్లోనే పోటీ చేయాలి, పులివెందుల్లో ఎమ్మెల్యేగా కొనసాగాలి. ముఖ్యమంత్రిగా చేసే అధికారం కానీ హక్కు కానీ అర్హత కానీ లేనట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా కలిగిన నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తే నాలుగులోకి ఎందుకు వస్తాడండి? కానీ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండకపోవడం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి అందుబాటులో ఉంటున్నప్పుడు ఇంకా పిఠాపురానికి ఎందుకు అందుబాటులో ఉంటారు? వీళ్ళందరికీ సమాధానంగానే పిఠాపురంలో నివాసం ఏర్పాటు చేస్తాను, పిఠాపురంలో నుంచే నేను రాజకీయాలు చేస్తాను, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంలో భాగస్వామ్యమై నేను పిఠాపురం నుంచే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పి ఆయన గంటాపదంగా చెప్తుంటే వీళ్ళు పిచ్చి పిచ్చి లాజిక్లు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ప్రజలు ఈ రోజు హక్కును చేర్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి, ఇప్పుడు అంటే నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇలాంటి స్థాయి ఉన్న వ్యక్తులకి అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇది ఉండదండి. ఒకవేళ అలాంటి లాజిక్ కానీ వీళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడనే చెప్తాను. పులివెందుల్లో పోటీ చేసుకుని పులివెందులు ముఖ్యమంత్రి అవ్వమని చెప్పండి, ప్రధానమంత్రి అయిపోమని చెప్పండి. సో వీళ్ళు ముద్రగాడని తీసుకొచ్చారంటారు, వాళ్ళని తీసుకొచ్చారంటారు, వీళ్ళని తీసుకొచ్చారు. ఎవరిని తీసుకొచ్చినా మాకు ఓటుకు ఓటు కలుస్తుందే తప్పితే పోయేదేముండదు సార్. ఎందుకంటే ముద్రగడ గారు నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి తెరచాటున వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మొత్తం
బట్టలు ఇప్పుకొని రోడ్డు మీదకి వచ్చేసినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన స్థాయికి, ఆయన హుందాతనానికి, ఆయన రాజకీయ అనుభవానికి తగిన మాటలు ఆయన ఆడట్లేదు. ఇప్పుడు ఏ పార్టీకైనా ఆయన వెళ్ళొచ్చు, ఏ పార్టీతోనైనా పనిచేయొచ్చు, అతను నచ్చిన నాయకుడితో పనిచేయొచ్చు. బట్ ఆయన మాట్లాడుతున్న మాట తీరు చూస్తుంటే కాపు సోదరులందరూ కూడా, కాపు వర్గం అంతా కూడా ఈరోజు చేదరించుకునే పరిస్థితి. ఇలాంటి వ్యక్తిన మన సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా మనం ఇన్నాళ్ళు మనం ముందుకు నడిపించామని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏదో ముద్రగడ అంశం ఏదో పనిచేస్తుంది, లేకపోతే గీతా గారి అంశం ఏదో పనిచేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయే టాపిక్స్. వీళ్ళందరూ పిచ్చి పిచ్చి లాజిక్లు ఎన్ని మాట్లాడితే ప్రజలు మరింత చైతన్యవంతుడై పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతారని చెప్పి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఓకే.